ఈరోజు రిజల్ట్స్ వస్తాయి, 9 మార్క్స్ వస్తాయి ఏందో. సోమగడికి 420, విజయగడ్ 372, ప్రసాద్కి 411. అందరూ పాస్ అయిపోయారు. ఫెయిల్ అయిపోయిన మా నాన్న తెలిస్తే ఏం చేస్తానో అర్థం కావట్లేదా. ఎవరు ఇంటికి రాకముందే నేను సూసైడ్ చేసుకుని చనిపోవాలి. సిద్ధార్థ్, ఏం చేస్తున్నావురా? ఏంట్రా ఈ పని? నువ్వు సూసైడ్ చేసుకున్నంత కష్టం ఏమొచ్చిందిరా నీకు? మా ఫ్రెండ్స్ అందరూ పాస్ అయిపోయారు నాన్న. నేను సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాను. ఈ విషయం మీకు తెలిస్తే కొడతారేమని భయం వేస్తూ ఏం చేయాలో తెలియక ఇలా చేశాను అన్న. నేను కూడా 10th ఉన్నప్పుడు 2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను, కానీ ఇలా సూసైడ్ చేసుకోలే. ఇప్పుడు ఇంత పెద్ద కుటుంబాన్ని పోషిస్తున్నాను కదా. నేను ఆ రోజు అలా చేసుంటే ఈ సమాజం నన్ను పిరికివాడిలాగా ముద్ర వేసేది. ఇప్పుడే ఒక కొడుకుని కోల్పోయి కుమిలిపోతున్నాను. నువ్వు కూడా ఇలా చేస్తే మీ అమ్మ నేను ఎవరి కోసం బతకాలిరా? ఒకసారి ఆలోచించు. సారీ నాన్న, ఇంకెప్పుడు ఇలా చేయను. నీకు నచ్చిన ఫీల్డ్ ఎంచుకొని కష్టపడు నాన్న, సక్సెస్ అదే వస్తుంది. అప్పుడు నేనే చెప్పుకుంటా, నా కొడుకు చదువులో ఫెయిల్ అయ్యింది కానీ జీవితంలో సక్సెస్ అయ్యిందని. చదువు ఒకటే మార్గం కాదు నాన్న, బతకడానికి బయట చాలా మార్గాలు ఉన్నాయి. నీకు నచ్చిన పని చేయి నాన్న, నేను అందులో జోక్యం చేసుకోను. అది చిన్న పని అయినా పెద్ద పని అయినా. ఫెయిల్ అయితే సూసైడే మార్గం అనుకుంటే ఏ వారసత్వాలు ఇంత ముందుకు వచ్చేవి కావు, ఎప్పుడూ అంతరించిపోయేవి. ఫెయిల్ అయ్యుండి జీవితం కూడా ఇంత గొప్పగా ఉంటుందా అని 10 మంది అనుకునేలాగా బతికి చూపించు నాన్న. అందరి నాన్నలు మీలా ఉంటే ఎవరు చనిపోరు నాన్న, గెలవడానికి ప్రయత్నిస్తారు.